అండి. మాది జయహో ట్రాఫిక్ ఆర్గనైజేషన్ సేవా సంస్థ. మేము ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్ రిపేర్స్ ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. యాక్చువల్గా ఇది మా ఏరియా కానప్పటికీ కూడా మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. మా రోడ్లు కూడా కొద్దిగా రిపేర్ చేయించండి, ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. 3 ఇయర్స్ నుంచి రోడ్స్ ఇలాగే ఉన్నాయి. మధ్యలో ఒక 4-5 సార్లు వేసినా కూడా వెంటనే పోతున్నాయి. క్వాలిటీ ఉండట్లేదు. మెయిన్ వీ వాంట్ క్వాలిటీ రోడ్స్. ఎందుకంటే ఒక వర్షం వస్తే పోతున్నాయండి రోడ్స్. ఇది హైవే కూడా, హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, లారీలు తిరుగుతూ ఉంటాయి. మంచి క్వాలిటీ అనేది ఉండాలి. అసలు మన వాళ్ళు వేసేది ఏ గవర్నమెంట్ కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, క్వాలిటీ అనేది ఉండట్లేదు. రోడ్ అనేది అందరికీ అవసరమే. ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ఎవరున్నా కానీ, ఏ కులం వాడికైనా, ఏ మతం వాడికైనా, పేదవాడికైనా, గొప్పవాడికైనా, రిచ్ పీపుల్ అయినా, ఎవరికైనా కూడా రోడ్డు అనేది కావాలి. రోడ్డు అనేది నెసరీ. బయటికి వెళ్లకుండా ఉండలేం కదా. రోజు బయటకు వెళ్తూ ఉంటాము. ఇక్కడ అందరూ చెప్తున్నారు, రోజు ఎవరో ఒకరు పడిపోతూనే ఉన్నారండి ఈ గుంటల్లో పడి. అసలు ఇంకా వర్షం వచ్చినప్పుడు అయితే నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్ళు అడుగున ఏముందో తెలియక అందరూ పడిపోతున్నారు. అందరికీ దెబ్బలు తగ్గుతున్నాయి. అందరికీ బ్లడ్ కూడా పెద్ద పెద్ద ఇవి జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఏరియా ఎమ్మెల్యే గారు వాళ్ళని కూడా పట్టించుకోవాలి, రోడ్స్ వేయించాలి. మరి వాళ్ళు రోజు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. అయినా కూడా మరి రోడ్డు కండిషన్ ఇలాగే ఉంది. రోడ్డు వేయించామా లేదా అనేది కాదు, రోడ్డులో క్వాలిటీ ఉండాలి మెయిన్. ఎన్ని వర్షాలు వచ్చినా రోడ్డు పోయేటట్టు ఉండకూడదు. ఇవాళ రోడ్డు